హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. కార్ నేరుగా గేట్ లోపలికి వెళ్ళి గుమ్మం ముందు కార్ ఆపి దిగి విసురుగా కార్ డోర్ తీసి పూజని కూడా తీసుకొని ఆవేశంగా లోపలికి వెళ్ళాడు. వెనకే చరణ్ కూడా వెళ్ళాడు. హాల్లోనే సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటున్న విహారీని చూడగానే రేవంత్ పూజ చేతిని వదిలి వేగంగా వెళ్ళి కాలితో విహారీని ఒక్క తన్ను తన్నాడు. అస్సలు ఊహించని విహారీ అలాగే దబ్బున కింద పడిపోయాడు. అసలెవరొచ్చారు ఏంటి అని తేరుకునేలోపు రేవంత్ విహారీ కాలర్ పట్టుకొని మొహం మీద వరుస పెట్టి పంచెస్ ఇవ్వడం మొదలుపెట్టాడు. విహారీ పెద్దగా అరవడంతో వాళ్ళ అమ్మ నాన్నతో పాటు కిచెన్లో ఉన్న సంధ్య కూడా పరుగున బయటికి వచ్చింది. పూజ అయితే కళ్ళు పెద్దవి చేసి భయంతో బక్క చిక్కిపోయి ఒక బొమ్మలా నిలబడి అలాగే చూస్తుంది. ఆ టైంలో రేవంత్ దగ్గరికి వెళ్ళి ఆపాలన్న ఆలోచన ఎవ్వరికీ రాలేదు. వెళ్లే పరిస్థితి కూడా కాదని అందరికీ బాగా అర్థమైంది. విహారీని ఒక్కో దెబ్బ తంతుంటే చరణ్కి తన గుండె మంట చల్లారుతున్నట్టుగా అనిపించి అలాగే చూస్తూ ఉన్నాడు. సంధ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి రేవంత్ కొడుతుంటే ఆపడానికి ప్రయత్నించడంతో రేవంత్ విసురుగా సంధ్య చేతిని విదిలించడంతో ఒక్కసారిగా కింద పడబోయి తట్టుకొని నిలబడి అలాగే చూసింది. రేవంత్ విహారీని పైకి లేపి చేతిని వెనక్కి మెలితిప్పి గట్టిగా పట్టుకొని మరో చేత్తో జుట్టు పట్టుకొని మెడని వెనక్కి విరిచి, నీకు నా భార్య కావాలా? తనతో నువ్వు టైం గడపాలా? చెప్పు, పూజ కావాలని ఇప్పుడు నువ్వు అడిగితే స్పాట్లో తనని నీతో గదిలోకి పంపించేస్తాను. నోరు తెరిచి అడుగురా అని విహారీ చేతిని మరింత వెనక్కి తిప్పాడు. విహారీ భయంకరంగా ఒక్క అరుపు అరిచాడు. రేవంత్ విహారీని ఎందుకు కొడుతున్నాడో వాళ్ళ అమ్మా నాన్నతో పాటు చరణ్కి కూడా బాగా అర్థమైంది. అందరికన్నా సంధ్యాకి బాగా అర్థమై మరోసారి అడ్డుపడి విహారీ చుట్టూ చేతులు వేసి, అందుకే నేను దాన్ని వదిలేయమని చెప్పాను, విన్నావా? ఒకే ఒక్కసారి అన్నావు, ఒప్పుకున్నందుకు ఇప్పుడు శిక్ష చూడు ఎలా పడుతుందో అని అరిచింది. ఆ మాటతో అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. రేవంత్ సంధ్య చెయ్యి పట్టుకొని పైకి లేపి దూరంగా నెట్టి, నువ్వు బజారు దానికన్నా ఘోరంగా తయారయ్యావు. నువ్వు అసలు ఆడపుట్టుక పుట్టావా? నీకన్నా రాత్రిపూట రోడ్డు మీద నిలబడుకునే ఆడది ఎంతో గొప్పది. తన అవసరం కోసం తన దగ్గరికి వచ్చిన వారిని మాత్రమే సుఖపెట్టి కావలసినంత డబ్బు తీసుకొని ఏ సంబంధం లేనట్టు వెళ్ళిపోతుంది. కానీ నువ్వు నీ మొగుణ్ణి సొంత చెల్లి మీదకి ఉసుగులుపుతావా? ఛీ, నిన్ను చూస్తుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. నువ్వు పుట్టిన అదే తండ్రికి పూజా చరణ్ ఎలా పుట్టారో నాకిప్పటికీ అర్థం కావడం లేదు అని రేవంత్ అరిచాడు. అప్పటికే పోలీస్ దెబ్బలు తగిలేసరికి విహారీకి ఒళ్ళంతా పులిసినట్టు అవ్వడంతో రేవంత్ విహారీ చెయ్యి వదిలి ముందుకు తిప్పి, నా రూమ్లో కెమెరా పెడతావారా నువ్వు అని మరోసారి కడుపులో గట్టిగా ఒక పంచిచ్చాడు. విహారీ నొప్పికి తట్టుకోలేక రేవంత్ చేతిని పట్టుకోవడంతో రేవంత్ చేతిని సైడ్కి తిప్పి విహారీ చేతిని తన చేతుల్లోకి తీసుకొని విసురుగా సోఫాలో వదిలి తన ప్యాంట్కి ఉన్న బెల్ట్ తీసుకొని భయంకరంగా కొట్టడం మొదలుపెట్టాడు. అసలెంతకీ రేవంత్ కోపం తగ్గకపోవడంతో పక్కనే ఉన్న చైర్ తీసుకొని విహారీని కొట్టడంతో కుర్చీకున్న ఒక కాలు దెబ్బకి విరిగిపోయింది. అందరూ బొమ్మల్లా నిలబడి చూస్తున్నారు, కానీ అడ్డు వెళ్లాలని మాత్రం అస్సలు అనుకోలేదు. వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పటికే విహారీకి మొహమంతా దెబ్బలు, స్కిన్ కట్ అయ్యి బ్లడ్ రావడంతో పూజకి భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి రేవంత్ని టైట్గా హగ్ చేసుకొని పెద్దగా ఏడ్చేస్తూ, చాలు రేవంత్ గారు, మనం వెళ్ళిపోదాం, ఇంకా కొడితే చచ్చిపోతాడు అని అరిచింది. చావాలి, వాడు చావడమే నాకు కావాలి అని రేవంత్ అరవడంతో పూజ అసలు వదలకుండా అలానే అంటి పెట్టుకొని, వాడు చస్తే మీరే నాకు దూరం అవుతారు, అర్థమవుతుందా మీకు అని గట్టిగా అరిచింది. రేవంత్ దెబ్బలతో పాటు ఉన్న విహారీని చూస్తూ, చెత్త నా కొడుకు అని మరోసారి పూజని అలానే పట్టుకొని కాలితో ఒక తన్ను తన్ని, అవతల వాళ్ళ పెళ్లాల జోలికొస్తే మొగుళ్ళు చేతులు కట్టుకొని చూస్తూ ఉంటారనుకుంటే చాలా పొరపాటు. బహుశా నువ్వలా ఉంటావేమో, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ అలా ఉండరు. ఇంకొకసారి పూజకి కాల్ కానీ మెసేజ్ కానీ నీ దగ్గర నుండి వచ్చిందో నిన్ను చంపి నీ శవం కూడా దొరకకుండా చేస్తాను. అమాయకంగా ఉంటే గ్రిప్లో పెట్టుకుందామనుకున్నావా? తోలు ఒల్చేస్తాను నా కొడక అని రేవంత్ సంధ్య వైపు తిరిగి, కంట్రోల్లో పెట్టుకో నీ మొగుణ్ణి. ఇంకొకసారి పూజా జోలికి వచ్చాడు అంటే మాత్రం ఖచ్చితంగా నీకు తెల్ల చీర గతి పడుతుంది అని వాళ్ళ అమ్మా నాన్న వైపు చూసి మొహంలోనే మంచితనం తెలుస్తూ ఉంటే ఏం మాట్లాడలేక అక్కడి నుండి పూజని తీసుకొని వెళ్ళిపోయాడు. వెనకే చరణ్ కూడా తృప్తిగా విహారీని చూసి పెదవుల మీద సన్నని నవ్వుతో బయటికి నడిచాడు. బయటికొచ్చిన రేవంత్ కారులో కూర్చోవడంతో
చరణ్ పూజ చేయి పట్టుకొని, ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని అన్నాడు. అది కాదన్నయ్య, రేవంత్ గారికి ఆవేశం ఎక్కువ. అనవసరంగా గొడవలకెళ్ళి వాళ్ళ దృష్టిలో పడి వాళ్ళు ఈయనకి ఏదైనా హాని చేస్తారేమోనని భయం. కానీ వచ్చిన పరిస్థితులు వేరేలా ఉన్నాయి. చెప్పక తప్పలేదు. ఒకవేళ విహారీకి ఏదైనా అయితే రేవంత్ గారు మళ్ళీ జైలుకే కదా వెళ్తారు. ఒకసారి వెళ్లకుండా ఆపి వెనక్కి తెచ్చుకుంది మళ్ళీ పంపించడానికా అని పూజ అనింది. పూజ బావకి ఆవేశం మాత్రమే కాదు, ఆలోచన కూడా ఉంది. తనని తాను ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో సరిగ్గా తెలుసు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అయినా రూమ్లో సీసీ కెమెరా పెట్టాడా? నిన్ను బెదిరిస్తున్నాడా అని చరణ్ అడిగాడు. పూజ ఆ మాటకి సైలెంట్గా ఉండడంతో, ఎందుకు పూజ ఇలా అన్నీ మనసులో పెట్టుకొని విషయాన్ని కాంప్లికేట్ చేస్తావు? ఇంకొకసారి ఇలా చేయొద్దు. ఆ విహారీ మీద ఒక్కో దెబ్బ పడుతుంటే నాకు ఎంత మనశ్శాంతి కలిగిందో నీకు చెప్పినా అర్థం కాదు. ఇంకో 4 తన్నుంటే బాగుండేది అని చరణ్ అనడంతో, అన్నయ్య చిన్నగా అని పూజ చరణ్ చేతిని నొక్కిపెట్టి, ఇప్పుడేం మాట్లాడుకో, కూర్చో అని పూజ కారులో కూర్చుంది. ఇద్దరూ కారులో కూర్చొని రేవంత్ ఆఫీస్ వైపు కారు పోనించి చరణ్ని డ్రాప్ చేసి కార్ని ఇంటి వైపు టర్న్ చేశాడు. నేను వెళ్ళిపోతాను రేవంత్ గారు అని పూజ అనడంతో రేవంత్ సీరియస్గా పూజ వైపు చూసి మరో మాట మాట్లాడకుండా ఫోన్ తీసుకొని వేరే ఎవరికో కాల్ చేసి 5 నిమిషాల పాటు మాట్లాడి కాల్ కట్ చేశాడు. పూజ ఇక రేవంత్ని కదిలించే ప్రయత్నం అసలు చేయకుండా అలాగే కూర్చుంది. తిరిగి ఇంటికి చేరుకునేసరికి టైం మధ్యాహ్నం 12 దాటింది. గంటలో వస్తాను అన్న పూజ ఇంటికి రాకపోయేసరికి ప్రభావతి పూజకి కాల్ చేస్తూ ఉంటే అస్సలు కలవక అలాగే ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూస్తున్న ప్రభావతి కళ్ళకి ఎవరో కొత్తగా ఇద్దరు గుమ్మం దగ్గర కనిపించటంతో లేచి వెళ్ళి, ఎవరు మీరు అని అడిగింది. రేవంత్ సార్ రమ్మని చెప్పారు, వస్తున్నారంట, వెయిట్ చేయమన్నారు అని ఇద్దరూ చెప్పడంతో ప్రభావతి ఇద్దరినీ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మంచినీళ్లు అందించింది. మరో 10 నిమిషాలకి రేవంత్ ఇంటికి చేరుకొని కార్ దిగి కనీసం పూజ వైపు తిరిగి చూడకుండా నేరుగా లోపలికి వెళ్ళాడు. వెనకే పూజ కూడా వెళ్ళింది. రేవంత్ వెళ్ళగానే కూర్చొని ఉన్న ఇద్దరూ లేచి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని విష్ చేశారు. పదండి అని రేవంత్ నడవడంతో వెనకే ఇద్దరూ కూడా వెళ్లారు. చూడండి, పిన్ టు పిన్ ప్రతి చోట క్షుణ్ణంగా పరిశీలించండి అని రేవంత్ చెప్పి సోఫాలో కూర్చోవడంతో ఇద్దరు డిటెక్టివ్స్ 10 నిమిషాలు జల్లెడ పట్టి, సార్ ఇక్కడ ఉంది అని మిర్రర్కి సైడ్లో ఉన్న ర్యాక్లో ఉన్న మినీ కెమెరాని బయటికి తీశారు. పూజ డోర్ దగ్గర నిలబడి అంతా చూస్తూ ఉంది. పక్కనే ప్రభావతి కూడా అయోమయంగా ఏం జరుగుతుంది అన్నట్టు నిలబడి చూస్తూ ఉంది. రేవంత్ లేచి ఆ కెమెరాని తీసుకునేంతలో సార్ ఇక్కడ కూడా ఉంది అని బెడ్ సైడ్ ఉన్న టేబుల్ ల్యాంప్ నుండి మరో మినీ కెమెరాని తీశారు. పూజ ఆశ్చర్యపోయి 1కి 2 కెమెరాలు అసలేం అర్థం కాక రేవంత్ వైపు చూసింది. అప్పటికే రేవంత్ పూజ వైపు సీరియస్గా చూసి, ఇంతేనా, మరోసారి రీచెక్ చేయండి అని అన్నాడు. ఆ ఇద్దరు డిటెక్టివ్స్ మరో 20 నిమిషాల పాటు మొత్తం చెక్ చేసి, నో సార్, ఈ 2 ఇంకా లేవ్ అని చెప్పి వెళ్ళిపోయారు. రేవంత్ 2 కెమెరాస్ని తీసుకొని వెళ్ళి బాత్రూంలో వేసి ఫ్లష్ కొట్టేశాడు. తిరిగి వచ్చి సోఫాలో కూర్చొని అలానే తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. పూజ ఏం జరిగింది, ఎందుకు రేవంత్ అంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు అని ప్రభావతి పూజను పక్కకు తీసుకొచ్చి అడిగింది. పూజకి ఏడుపు తన్నుకు రావడంతో జరిగింది మొత్తం ఏడుస్తూనే చెప్పి, నేనేమీ కావాలని చెప్పకుండా లేనత్తయ్యా, నన్ను రేవంత్ గారు అసలు అర్థం చేసుకోవట్లేదు అని అనింది. పూజ, ఓ ఆడదానిగా నీ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. రేవంత్కి ఏదైనా అవుతుందన్న కారణంతో నువ్వు చెప్పకుండా ఉండిపోయావు. అలా చెప్పకపోతే విషయం మరింత సీరియస్ అవుతుంది. నీకు రేవంత్ బలహీనత కాకూడదు, బలం కావాలి. మీ సమస్య చిన్నది కానీ పెద్దది కానీ ఎలాంటిదైనా తనకు చెప్పి సాల్వ్ చేసుకోవాలి. కానీ కాంప్లికేట్ చేసుకుంటే ఎలా? వెళ్ళు, వాడితో మాట్లాడు. కోపం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా కూడా పోతుంది అని ప్రభావతి చెప్పింది. నాకు భయంగా ఉందత్తయ్య అని పూజ చేతులు నలుపుకుంటూ అక్కడే నిలబడడంతో, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఓ ప్రేమ విఫలమయ్యాక పుట్టిన ప్రేమ కదా, ఎక్కువసేపు దూరం పెట్టలేడు. నువ్వంటే వాడికి బాగా ఇష్టం. అది నువ్వు ఈ కోపంలో కూడా అర్థం చేసుకోవాలి. ఇదంతా నీ గురించే కదా, వెళ్ళు, వెళ్ళి మాట్లాడు అని ప్రభావతి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. పూజ 4 అడుగులు వేసి రూమ్ దగ్గరికి చేరుకొని రేవంత్ అలాగే కళ్ళు మూసుకొని ఉండటంతో మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వెళ్ళింది. మువ్వల చప్పుడు విని రేవంత్ కళ్ళు తెరిచి పూజ కాళ్ల వైపు చూసి మళ్లీ కళ్ళు మూసుకున్నాడు.
పూజ మెల్లమెల్లగా రేవంత్కి 2 అడుగుల దూరం వరకు వెళ్ళి నిలబడి రేవంత్ గారు అని పిలిచింది. రేవంత్ కళ్ళు తెరిచి ఒక్కసారిగా కూర్చున్న చోటు నుండి పైకి లేవడంతో పూజ భయంతో 2 చేతులు స్ట్రైట్గా పెట్టి పిడికిలి బిగించి కళ్ళు మూసేసింది. రేవంత్ తన చేయి పట్టుకోవడంతో పూజ కళ్ళు తెరిచి చూడగా రేవంత్ ఒక క్షణంలో తనని రూమ్లో నుండి బయటికి తీసుకొచ్చి అక్కడి నుండి నేరుగా హాల్లోకి చేరుకొని అమ్మ 1 గంటలో వస్తానని చెప్పి బయటికి తీసుకొని వెళ్ళి పూజాని కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. పూజాకి రేవంత్ ఏం చేస్తున్నది అర్థం కావడం లేదు, కానీ అడిగే ధైర్యం కూడా లేదు. అప్పటికే తన మీద పీకల వరకు కోపంగా ఉండడంతో దానిని పెంచడం ఇష్టం లేక మరో బొమ్మలా కూర్చుంది. అక్కడి నుండి కొంత దూరం వెళ్ళాక పూజకి సుష్మా దగ్గరికని ఒక క్లారిటీ రావడంతో ఇప్పుడు అక్కడ ఏం గందరగోళం జరుగుతుందేమోనని గుండెని అరచేతుల్లో పెట్టుకొని రేవంత్ వైపు రోడ్డు వైపు బిక్కు బిక్కుమంటూ చూస్తూ కూర్చుంది. అరగంటకంతా అపార్ట్మెంట్కి చేరుకోవడంతో కార్ దిగుతూ ప్రత్యేకంగా దిగమని బొట్టు పెట్టి చెప్పాలా అని రేవంత్ అనడంతో పూజ చప్పున కార్ దిగింది. ఇద్దరూ అక్కడి నుండి సుష్మా ఉండే ఫ్లోర్కి చేరుకొని లిఫ్ట్ దిగాక రేవంత్ వెనకే మెల్లమెల్లగా తడబడుతున్న అడుగులతో సుష్మా ఇంటి ముందు నిలబడింది. రేవంత్ కాలింగ్ బెల్ కంటిన్యూగా కొట్టడంతో రాజీవ్ డోర్ ఓపెన్ చేస్తూ ఎందుకు కంటిన్యూగా కాలింగ్ బెల్ కొడుతున్నారు అంటూ రేవంత్ని చూసి మాట్లాడడం ఆపేశాడు. రేవంత్ పూజ చెయ్యి పట్టుకొని అక్కడి నుండి విసురుగా లోపలికి తీసుకొని వెళ్ళాడు. బెడ్రూమ్లో నుండి అప్పుడే ఎవరు రాజీవ్ అంటూ బయటికొచ్చిన సుష్మా అక్కడ రేవంత్ని పూజాని చూసి షాక్ అయి మీరేంటిక్కడ అని అడిగింది. నిజానికి సుష్మా అడిగాను అని అనుకుంటుంది, కానీ మాట మధ్యలో ఉండగానే తన దవడ ఎముక విరిగినట్టు అనిపించడమే కాక వెళ్ళి 5 అడుగుల దూరంలో కింద పడింది. రేవంత్ హ్యాండ్ కప్ని పైకి మడుస్తూ దగ్గరికి వెళ్ళి తన మోచేయి పట్టుకొని విసురుగా పైకి లేపి మరోసారి చెంప చల్లుమనిపించాడు. సుష్మా మరోసారి పడబోయి డైనింగ్ టేబుల్ పట్టుకొని నిలబడింది. సిగ్గు లేదంటే నీకు సిగ్గు లేదా అని రేవంత్ అరిచాడు. ఆ అరుపుకి ముగ్గురు బెదిరిపోయారు. మంజు వదినని అడ్డం పెట్టుకొని ఇదిగో ఈ తింగర్ దాన్ని మాయ చేసి ఇంట్లోకి వచ్చిందే కాకుండా రూమ్లో కెమెరాస్ పెడతావా? కెమెరాస్? అబ్బబ్బా, నువ్వు స్క్రీన్ మీద నటించడమే కాదే, ఏకంగా జీవితంలోనే నటించేస్తున్నావు. నీ బ్రతుకి ఒక్కరోజైనా నిజాయితీగా బ్రతుకు. కెమెరా పెడితే ఒక ఆడదాని పరువు బజారున పడుతుందని తెలియదా నీకు? అయినా ఇలాంటివన్నీ నీకేం తెలుస్తాయి? నువ్వే ఒక బజారు దానిలా తయారయ్యావు కదా అని పక్కనున్న రాజీవ్ని చంపేసేలా చూస్తూ ఇంకొకసారి మా జీవితాల్లోకి రావాలని చూసినా ఇలాంటి చెత్త చెత్త వ్యవహారాలు నడిపినా నీ తల మొండెం వేరవుతుంది, గుర్తుపెట్టుకో. నేను ఒకప్పుడు నీ చుట్టూ తిరిగిన రేవంత్ అనుకుంటున్నావేమో, అది అవతల వాళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఇంతవరకు పూర్తిగా నా గురించి నీకు తెలియదు కదా, ఇక మీద తెలుస్తుంది. హద్దుల్లో ఉండకపోతే నీకు వాడు డబ్బిచ్చి లేదా మరేదో ఆశ చూపించి ఇంట్లో దూరి బ్రోకర్ పని చేయమన్నాడా? వెళ్ళి చూడు, వాడి ఒళ్ళు పులిసిపోయింది. ఇంకొకసారి మీ ఇద్దరు కనుక మా జీవితాల్లోకి రావాలని కానీ లేదా అలాంటి ఆలోచన వచ్చినా ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఊహించని చోటకి పార్సల్ చేసేస్తా చెప్తున్నా అని రేవంత్ తిరిగి పూజ దగ్గరికి వెళ్ళి చూడు పూజ, నువ్విలా చేస్తే నీకు అదిస్తాను, నువ్వు అలా చేస్తే ఇదిస్తాను అని ఆశ చూపించే ఇలాంటి నక్కలు చాలా ఉంటాయి. ఇంట్లో దూరడానికి 1,00,000 ప్రయత్నాలు చేస్తాయి. దాన్ని అడ్డుకోవాల్సింది మనమే. కేవలం నువ్వు దానికి మాట ఇచ్చావన్న ఒకే కారణంతో అస్సలు ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను. కానీ ఇక మీద ఇలాంటివి చేసే ముందు నన్ను ఒక మాట అడగాలి అన్న విషయం నువ్వు మర్చిపోవద్దు. నువ్వు నా భార్యవి. నీకేం చేసే అధికారమైనా నేను నీకు ఇచ్చాను అంటే అది కేవలం నీ మీద నమ్మకంతో, అంతేకాని ఇలాంటివన్నీ నెత్తిన వేసుకుంటావని కాదు. నేను ప్రేమ ఎంత చూపిస్తానో కోపం కూడా అంతే చూపిస్తాను. ఇలాంటివి మరోసారి రిపీట్ అయితే అని రేవంత్ సీరియస్గా వార్న్ చేసి వెనక్కి తిరిగి సుష్మా వైపు చూశాడు. అప్పటికే పెదవి చిట్లి రక్తం కారి బుగ్గ ఉబ్బెత్తున ఉబ్బిపోయి భయంతో తననే చూస్తున్న సుష్మా దగ్గరికి మరో అడుగు వేసి మా జోలికొస్తే చంపేస్తాను, గుర్తుపెట్టుకో అని రేవంత్ సీరియస్గా చెప్పి పూజని తీసుకొని బయటకొచ్చేశాడు. అసలే భయంలో ఉన్న పూజకి రేవంత్ కళ్ళల్లో కోపం, మాటల్లో కఠినత్వం చూసి ఇంకా భయం వేసి అసలు ఊపిరి తీసుకునే శబ్దం కూడా రేవంత్కి తెలియకుండా భయంగా అడుగులో అడుగు వేస్తూ వెళ్ళింది. పూజని కారులో కూర్చోబెట్టి స్టార్ట్ చేసి ఒక 15 నిమిషాల జర్నీ తర్వాత తిరిగి తన వైపు చూశాడు. అచ్చం ఒక బొమ్మని పక్క సీట్లో కూర్చోబెట్టుకున్నట్టుగా అనిపించటంతో రేవంత్కి చిన్నగా నవ్వొచ్చి కారు ఆపి ఐస్ క్రీమ్ తింటావా నువ్వు అని అడిగాడు. పూజ రేవంత్ వైపు చూసి ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా తల అడ్డంగా నిలువుగా తిప్పడంతో తింటావా లేదా అని రేవంత్ క్లియర్గా అడిగాడు.
పూజ తింటానని తల గుండ్రంగా తిప్పడంతో దిగు అని అన్నాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళి కూర్చొని మెనూ తీసుకొని బటర్స్కాచ్ ఓకేనా అని రేవంత్ అడగడంతో పూజ అందుకు సమాధానంగా కూడా తలని అంతే గుండ్రంగా తిప్పింది. రేవంత్కి పూజను చూసి బాగా భయపడిందని లేచి తన పక్కన చైర్లో కూర్చొని ఆర్డర్ చేశాడు. రేవంత్ పక్కనొచ్చి కూర్చోగానే పూజ తలదించుకొని తన చీరని చేతుల్లోకి తీసుకొని మడత పెడుతూ నలిపేస్తూ దాని ప్రాణం తీసేస్తూ అలాగే ఉండిపోయింది. కాసేపటికి ఐస్ క్రీం రావడంతో రేవంత్ ఐస్ క్రీం పూజ ముందు పెట్టి తిను అని అన్నాడు. తన ముందు పెట్టిన ఐస్ క్రీంని చూసి అలాగే స్పూన్తో చకచకా తింటున్న పూజని చూసి రేవంత్కి నవ్వొచ్చి మొహం పక్కకి తిప్పుకొని కంట్రోల్ చేసుకొని పూజ వైపు చూసి టిష్యూ తీసుకొని ఒక్క నిమిషం ఆగు అని తన చిన్ మీద అంటిన ఐస్ క్రీంని తుడిచి తిను అని అన్నాడు. పూజ 5 నిమిషాల్లో తినేసి సైలెంట్గా కూర్చుంది. ఇంకేమైనా తింటావా అని రేవంత్ అడగడంతో వద్దని తలని అడ్డంగా ఊపింది. సరే వెళ్దాం పదా అని రేవంత్ బిల్ పే చేసి పూజని తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఇంటికి వెళ్ళాక రేవంత్ కాస్త ఫ్రెష్ అయి రూమ్లోనే బొమ్మలా కూర్చున్న పూజని చూసి ఇలానే కూర్చొని ఉంటావా, భోజనం పెట్టేదేమైనా ఉందా అని అడిగాడు. పూజ తల ఊపి టక్కున లేచి రూమ్లో నుండి బయటికి వెళ్ళింది. వెనకే రేవంత్ కూడా వెళ్ళాడు. బయటికి వెళ్ళిన మంజు, వెంకట్ కూడా వచ్చి ఉండడంతో అందరూ ఒకేసారి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. సుష్మా చేసిన ఘనకార్యం గురించి మంజు, వెంకట్ ముందు మాట్లాడి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రభావతి ఏం అడగకుండా మౌనంగా ఉంది. పూజ రేవంత్కి వడ్డించి సైలెంట్గా నిలబడడంతో కూర్చో, పేషెంట్వి ముందు తినాల్సింది నువ్వే అని అనడంతో పూజ చప్పున కూర్చొని ప్లేట్ తీసుకొని అన్నం వడ్డించుకొని తల దించుకొని తినడం మొదలుపెట్టింది. ఏంటి పూజ, రోబోట్లా బిహేవ్ చేస్తున్నావు ఏంటి? రేవంత్, పూజ అమాయకురాలని గ్రిప్లో పెట్టుకున్నావా ఏంటి అని వెంకట్ అన్నాడు. రేవంత్కి వస్తున్న కోపాన్ని అణుచుకొని ఇద్దరికీ అయిపోయింది, ఇక మిగిలింది వీడే, ఎప్పుడు రాసి పెట్టాడో ఆ భగవంతుడు అని అనుకొని అన్నయ్య, భార్యాభర్తలన్నాక 1,00,000 ఉంటాయి, అవన్నీ చెప్పకూడదు నిజమే కదా అని రేవంత్ అన్నాడు. ఏంటండి రేవంత్ని అంటున్నారు? పూజ చూడ్డానికి అమాయకురాలే కానీ మా రేవంత్ని తనే గ్రిప్లో పెట్టుకుంది అని మంజు అనడంతో రేవంత్ నవ్వి అదేం లేదు వదిన, బయటికి వెళ్ళొచ్చాం కదా, ఎండలకి కాస్త ఆడ్గా బిహేవ్ చేస్తుంది అని అన్నాడు. లంచ్ అయ్యాక పూజ రూమ్లోకి వెళ్ళిపోవడంతో రేవంత్ కూడా తినడం ముగించి రూమ్లోకి వెళ్ళేసరికి పూజ అలాగే కూర్చొని కనిపించింది. రేవంత్ డోర్ లాక్ చేసి వెళ్ళి పూజ పక్కన కూర్చొని ఏమైంది అని అడిగాడు. పూజ తల అడ్డంగా ఊపి తలదించుకుంది. నా వైపు చూసి సమాధానం చెప్పు అని రేవంత్ అడగడంతో ఏం లేదండి అని తలదించుకుని చెప్పింది. రేవంత్ ఫేస్ని తన వైపు తిప్పుకొని భయపడ్డావా అని అడిగాడు. పూజ రక్షణం రేవంత్ వైపు చూసి కళ్ళు దించేసి అవునని తల నిలువుగా ఊపింది. రేవంత్ నవ్వి భయం ఎందుకు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, అది రూల్, అందుకే పడింది అని అన్నాడు. మీరు చాలా గట్టిగా కొడతారండి అని పూజ అనింది. ఓహో, జరిగిన దాంట్లో నువ్వు నా దెబ్బలు గమనిస్తున్నావా, ఈ చేయి నిన్ను కొట్టడానికి రాదులే అని రేవంత్ అన్నాడు. పూజ సైలెంట్గా ఉండడంతో రేవంత్ దగ్గర జరిగి తనని దగ్గర తీసుకొని భయపడకు, వాళ్ళు తప్పు చేశారు పూజ, ఒకవేళ నువ్వు నన్ను దూరం పెట్టలేక నేను నీకు దగ్గరగా ఉన్న ఫుటేజెస్ వాళ్ళ దగ్గరుండి వాటితో ఏమైనా చేస్తే అప్పుడు పోయేది మన పరువే కదా. నాకేం పర్లేదు, ఎందుకంటే నువ్వున్నది నాతోనే కాబట్టి, కానీ చూసే వాళ్ళకి అది చాలా అసహ్యంగా ఉంటుంది. నిజమా కాదా? నువ్వనుకోవచ్చు జస్ట్ కెమెరాసే కదా అని, కానీ అది జస్ట్ కాదు, మన జీవితాన్ని శాసించే ఒక పరికరం. అంత సులువుగా వాడు సుష్మాతో మాట్లాడి ఇంటికి పంపించి 1కి 2 కెమెరాస్ ఇంట్లో పెట్టించాడు అంటే వాడు ఎంత వెధవ అర్థం చేసుకో. అలాంటి వాడికి ఆ మాత్రం శిక్ష పడచ్చు. అలానే నేను వాడిని అంతలా కొట్టడానికి రీజన్ కేవలం ఇది మాత్రమే కాదు. ఒకప్పుడు చేసిన దానికి నువ్వు కానీ చరణ్ కానీ చిన్న దెబ్బ కూడా వేయలేదు. అందుకే అన్నింటినీ కలిపి వడ్డీతో కలిపి ఇచ్చేశాను. యాక్చువల్గా అవి నాకు చాలా తక్కువ అనిపించింది, కానీ నువ్వు అడ్డుపడ్డావని ఆపేశాను. ఇకపోతే సుష్మాని కొట్టడంలో ఎక్కడ తప్పుంది? తను ఆడపిల్లనే కదా, అలాంటిది నీ లైఫ్ని తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టాలనుకుంటుంది. అదేమైనా మంచి పనేనా? పూజ, తప్పు చేసిన వాళ్ళకి మంచిగా చెప్పి సరిదిద్దాలి. అలా వినలేదనుకో దెబ్బ వేసైనా దారిలో పెట్టాలి. ఇప్పుడు నేను చేసింది కూడా అదే అని రేవంత్ అన్నాడు. రేవంత్ గారు, మీరు చేసింది కరెక్టే, తప్పని నేను అనడం లేదు, కానీ నాకే మిమ్మల్ని చూస్తే భయం వేసింది. నేనెప్పుడూ మిమ్మల్ని ఇలా చూడలేదు. మిమ్మల్ని మాత్రమే కాదు, మీలా నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు అని పూజ బలవంతంగా మాట్లాడింది.
చూడు పూజ, మామూలుగా ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నాకుంది. అందరినీ అటు ఉంచితే మా అమ్మని, సాక్షిని, నిన్ను మరింత కేర్ చేయాల్సిన బాధ్యత, బంధం నాకుంది. అలాంటప్పుడు మీకు ఏ చిన్న హాని జరిగినా, చెయ్యాలని ఎవరైనా ట్రై చేసినా చూస్తూ ఊరుకోను. రెండోసారి వాళ్ళు మీ జోలికి రాకుండా ఉండేలా చేయడమే నా పని. అందుకే ఇలా చేయాల్సొచ్చింది. ఇకపోతే నువ్వు గమనించావో లేదో, మీ అక్క వాణ్ణి అడిగితే ఒక పూటకి వెళ్ళమని ఒప్పుకుందంట. విన్నావా నువ్వు? ఇలాంటి వాళ్ళ మధ్యలో ఇన్నాళ్ళు ఎలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. ఇక మీద నేనున్నాను, అన్నింటినీ సాల్వ్ చేసుకుంటూ వస్తాను. ఒకవేళ నేనంటూ నీ జీవితంలో లేకపోతే నువ్విలా ఉండకూడదు పూజ. చాలా ధైర్యంగా ఉండాలి, ఎదిరించి మాట్లాడాలి, చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వాలి. అప్పుడే అవతల వ్యక్తికి నువ్వెంత స్ట్రాంగ్ అన్నది అర్థమవుతుంది. నీ జోలికొస్తే నరకం కనిపిస్తుందని తెలియాలి. దూరంగా ఉండాలి, అర్థమవుతుందా అని రేవంత్ అన్నాడు. పూజ అప్పటి వరకు సైలెంట్గా ఉన్నా ఆ తర్వాత రేవంత్ చేయి పట్టుకొని, అలా అనకండి రేవంత్ గారు, ప్లీజ్. నాకంత ధైర్యం లేదు. నేను అలా ఎప్పటికీ ఉండలేను. మీరే నా ముందు ఉండాలి, మీరే నా ధైర్యం. నాకేం జరిగినా మీరు చూసుకుంటారన్న నమ్మకమే నాకు ధైర్యం ఇస్తోంది. మీరు కొట్టడం చూసి భయపడ్డాను, కానీ కొట్టడం తప్పు అని చెప్పడం లేదు. విహారీ చేసింది చాలా తప్పు, అలానే మా అక్క చేసింది అంతకన్నా తప్పు. అసలు మా అక్క ఆలోచనకి నేనెంత బాధపడుతున్నానో నాకే తెలుసు. ఇకపోతే సుష్మా అవతల వాళ్ళ అవసరాన్ని ఆయుధంగా మార్చుకొని ఇంట్లోకొచ్చి అలా ఎలా కెమెరా పెట్టిందో అర్థం కావడం లేదు. ముందు నాకు వచ్చిన ఆలోచన తప్పేమో అనుకున్నాను, కానీ అది నిజమో కాదో తెలుసుకోవడం కోసమే నిన్న మిమ్మల్ని రూమ్లోకి పిలిచాను. మీరు నాకు క్లోజ్గా ఉన్న తర్వాత వద్దని వారిని పంపించేశాను. ఇమ్మీడియట్గా నాకు విహారీ నుండి కాల్ వచ్చింది. అప్పుడే అర్థమైంది ఇక్కడ జరిగేది మొత్తం మరొకరికి తెలుస్తుంది అంటే కెమెరా ఉందేమోనని. మీరు తప్పు చేశారని నేను ఎప్పుడూ అనుకోను. మీరు అలాంటి మనిషి కూడా కాదు. కాకపోతే నాకే ఇవన్నీ కొత్తగా ఉంది. ఇద్దరి మీద మీ ప్రతాపం చూపించారు. అలాంటి మనిషి నాతో ఇంత స్వీట్గా మాట్లాడుతుంటే ఇది నిజమో కాదో అర్థం కావడం లేదు అని పూజ అనింది. మనిషిలో కోపం మాత్రమేనా? ప్రేమ కూడా ఉంటుంది, బాధ ఉంటుంది. ఇలా రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. అవసరాన్ని బట్టి బయటకు వస్తాయి. నాకు కోపం, బాధ మిగిలిన వాళ్ళ మీదేమో, కానీ ప్రేమ మాత్రం నీ మీదనే అని రేవంత్ నవ్వుతూ చెప్పాడు. పూజ చిన్న స్మైల్ చేయడంతో, అమ్మయ్యా, అప్పటి నుండి నిన్ను ఒక బొమ్మలా చూస్తూ ఉన్నాను. అసలు కదులుతున్నావా? కూర్చున్న చోటే స్ట్రక్ అయిపోతున్నావు. ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా. కొంచెం సేపు నవ్వొచ్చిందనుకో. ఇప్పుడు బాగున్నావు. ఇలా నవ్వుతూ ఉండు. మళ్ళీ చెప్తున్నాను, ఇక మీద చెప్పను. నీకేదైనా సమస్య వచ్చిందంటే వెంటనే ఆ క్షణమే నాకు చెప్పే. నేను చూసుకుంటాను. నేనున్నది అందుకే, ఓకేనా అని రేవంత్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.